రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మంజూరైన 178 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. వీడియోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి లేదా మేము వస్తే ఈ మంచి పని చేస్తామని చెప్పి చెప్పుకునే ఎజెండా లేదు. కానీ ప్రభుత్వాన్ని మాత్రం బదనాం చేసే కార్యక్రమం చేయడం కోసం ఆఖరికి 10th క్లాస్ పేపర్ లీకేజ్ కూడా ఒక జాతీయ పార్టీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు నుండి కూరుకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎక్కడ ఉండవు. ఇట్లాంటి మనం చూసుకున్నాం గతంలో. కేవలం ఒక అబద్ధాల ప్రచారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగా ఈ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి. తప్పకుండా నవంబర్ డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ 9 సంవత్సరాల పాటు ఏమీ జరగని తెలంగాణ అంటే ఈ అవినీతి విషయంలో లేదా ఇతరత్ర ఎటువంటి అపశృతి జరగని చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి లేదా మేము వస్తే ఈ మంచి పని చేస్తామని చెప్పి చెప్పుకునే